కన్నవారిని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లాడింది. తీరా పెళ్లైన కేవలం 4 నెలలకే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటక చిక్కమగళూరు జిల్లా కడూరుకు చెందిన 25 ఏళ్ల శ్వేత గతంలో ఒక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఏడాదిన్నర క్రితం ఒక తీర్థయాత్రకు రైలులో వెళ్తున్న సమయంలో ఆమెకు ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి మూర్తితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మూర్తిని పెళ్లి చేసుకుంటానని శ్వేత ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులను ఎదిరించి 4 నెలల క్రితమే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని సుగంధపట్టి పరిధిలో నివాసం ఉంటుండగా శ్వేత ప్రైవేట్ స్కూల్ టీచర్ గా జాయిన్ అయింది. పెళ్లి సమయంలో కట్నం వద్దు అన్న మూర్తి కుటుంబం పెళ్లయ్యాక మాట మార్చింది. మూర్తి సవతి సోదరి నరసమ్మ తరచూ వీరి ఇంటికి వస్తూ అదనపు కట్నం తేవాలంటూ శ్వేతను మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. భర్త కూడా సోదరికే మద్దతు ఇవ్వడంతో ఆదివారం వీరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. మనస్తాపంతో ఇల్లు వదిలిన శ్వేత మధ్యాహ్నం తల్లితో మాట్లాడి మళ్లీ అద్దె ఇంటికే వచ్చింది. ఇల్లు తాళం వేసి ఉండడంతో ఓనర్ నుంచి అదనపు కీ తీసుకుని లోపలికి వెళ్లి తీవ్ర నిర్ణయం తీసుకుంది. రాత్రి భర్త వచ్చేసరికి శ్వేత కన్ను మూసింది. చనిపోయే ముందు ఆమె రాసిన లేఖలో అమ్మ నన్ను క్షమించు, నా చావుకు నా భర్త అతని అక్కే కారణం, వాళ్ళని వదలొద్దు అని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి భర్త మూర్తిని సోదరి నరసమ్మను అదుపులోకి తీసుకున్నారు.